మీ అందరికీ కూడా అక్కడ పాల్గొన్నటువంటి జీ న్యూస్ వారికి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. రైట్, ఓకే శ్రీనివాస్ కిరణ్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మిగిలిన గెస్ట్ల యొక్క అభిప్రాయాలు కూడా నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఒకసారి వీరరాఘవయ్య గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వీరరాఘవయ్య గారు, మీ ఒపీనియన్ ఏంటి? దీనికి సంబంధించి సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి చర్చ నడుస్తుంది. అంతా కూడా విశ్వసించేవారు, దేవుణ్ణి నమ్మేటువంటి వాళ్ళు నిజంగా భగవంతుని చలవే అంటుంటే, కొంతమంది వాటికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేసేవారు, రకరకాలుగా మాట్లాడేవారు కూడా ఉన్నారు. మీకేమనిపిస్తుంది? మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి మీ ఒపీనియన్ ఏంటి అసలు ఈ వ్యవహారానికి సంబంధించి? సైన్స్ పరంగా చూస్తారా, భక్తి పరంగా చూస్తారా? తప్పనిసరిగా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్నే కాదు, సైంటిస్ట్ కూడా అండి. చాలా రీసెర్చ్ పేపర్లు నేను పబ్లిష్ చేయించుకుంటున్నాను, చాలా రీసెర్చ్ పేపర్లు రాశాను. ఇక ఈ విషయానికి వస్తే, ఒకటి, నరసింహస్వామి వారి ఆలయం ఒక్కటి వదిలిపెడితే మిగతా ఏరియాల్లో కూడా ఇంపాక్ట్ తగ్గింది కదా. తుఫాను యొక్క తీవ్రత దూరంగా ఉన్న ఏరియాలు, క్షేత్రాన్ని దాటిన మిగిలిన ప్రదేశాల్లో కూడా తగ్గింది కదా తీవ్రత. సో భగవంతుడు ఆ ఒక్క ప్లేస్ లో రక్షించాడు కదా. అన్ని ప్లేసుల్లో రక్షించిందంటే అది కేవలం ఆలయం యొక్క విశిష్టత ఒక్కటే కాదు. యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ తరపున అమలాపురం, కాకినాడ, మచిలీపట్నంలో తుఫానికి ముందల భారీ స్థాయిలో వాలంటీర్ గా చాలా మంది ముందుకొచ్చి భారీ స్థాయిలో యజ్ఞం చేశారు. దాని ప్రభావం ప్రధానంగా ఉంటుంది అని మా విశ్వాసం అండి. ఎందుకంటే అప్పటి వరకు కూడా తుఫాను ఇంకొక 12 గంటల్లో వస్తుంది అన్న టైం వరకు కూడా ఏమంటున్నారంటే, ఈ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మినిమం 90 నుంచి 110 కిలోమీటర్ల స్పీడ్ తో గాలులు వస్తాయని చెప్పారు. కానీ వాస్తవానికి వచ్చిన గాలులు 70 కూడా టచ్ కాలేదు. తీరాన్ని దాటేటప్పుడు కూడా 80 అయినా వస్తాయన్నారు. ఆఖరికి 80 కూడా రాలేదు. కేవలం 70 కిలోమీటర్ల స్పీడ్ కి తగ్గిపోయింది. ఈ హోమ ప్రభావం కూడా దీనికి యాడ్ అయిందని మా ఉద్దేశం. మేము ఇంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నాం అంటే, ఇది ఫస్ట్ టైం కాదండి, రిపీటెడ్ గా ప్రూవ్ అయింది. డాక్టర్ వెంకటాచాగంటి గారు యుఎస్ లో ఉంటారు. వాళ్ళు తన యూనివర్సిటీ తరఫున పలుసార్లు అక్కడ హరికేన్లు, ప్రతి హరికేన్ కి అడ్డం వెళ్లి ఆయన చాలా సార్లు యజ్ఞం చేశారు. యజ్ఞం చేసిన ప్రతిసారి కూడా ప్రెడిక్షన్ కంటే తగ్గింది. ఒకసారి ఎక్కువ, ఒకసారి తక్కువ, ర్యాండమ్ గా వస్తే కాదు, ప్రతిసారి దాని ప్రభావం కనిపించింది. యజ్ఞం యొక్క ప్రభావం క్లియర్ గా కనిపించింది. కాబట్టి వేదయుక్తమైన యజ్ఞాలకి ఖచ్చితంగా తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఇవి చాలా పవర్ఫుల్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఇది విశ్వాసం కాదు, క్లియర్ గా కనిపిస్తుంది. ఇది వ్యాలిడ్, ఇది సైన్స్. అదే వీరరాఘవయ్య గారు, అసలు యాగాలు చేయడం వల్ల వర్షాలే కురవు అని చెప్పి వాదిస్తున్నారు. చాలా మంది సైంటిస్టులు కూడా ఇదంతా కూడా కేవలం అపోహ, ఎక్కడ వర్షాలు వస్తాయి, వర్ణయాగాలు చేస్తారు, ఇతరత్ర యాగాలు చేస్తారు, వాటి వల్ల ఏం ఉపయోగం ఉండదంటూ కూడా ఇప్పటికీ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటి? మీరు ఏకంగా యాగాలు చేయడం వల్లే ప్రస్తుతం ఈ తుఫాన్ తీవ్రత తగ్గింది అంటున్నారు. ఏ రకంగా విశ్వసిస్తారు అందరూ? అంటే యజ్ఞం ఉండడం వేరు, అది కరెక్ట్ గా తెలిసిన వాళ్ళు ఉండడం కూడా వేరు. ఇప్పుడు జాతకాలు కూడా చాలా మంది చెప్తారు. జ్యోతిష శాస్త్రం రియలే, అది చెప్పే వాళ్ళకు సరిగా లేనప్పుడు ఏంటంటే అటువంటి భ్రమ కలుగుతుంది. యజ్ఞం కూడా వేదంలో కూడా మంచి డీప్ శాస్త్రం ఉంది, చాలా లోతైన జ్ఞానం ఉంది. కాకపోతే కొంతమంది అది తెలియని వాళ్ళు చేయడం వల్ల ఫెయిల్ అయిపోయినప్పుడు ఇటువంటి మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. సో వెంకటాచాగంటి గారు ఎన్నిసార్లు రిపీటెడ్ గా తను చేసిన ప్రతి ప్రయోగం సక్సెస్ఫుల్ అయింది, ప్రతిసారి సక్సెస్ఫుల్ అయింది. తను చాలా సార్లు సక్సెస్ఫుల్ గా పొల్యూషన్ నివారణ యజ్ఞాలు చేశారు, నెక్స్ట్ వర్షాలని కురిపించే యజ్ఞాలు చేశారు, వర్షాన్ని ఆపే యజ్ఞాలు చేశారు. ప్రతిసారి 100% సక్సెస్ రేటు ఉంది అంటే, సో ఇంకా దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ డిబేట్ అనమాట. ఇంకా అంటే ఎవరైతే చెప్తున్నారో ఇటువంటి సరిగా చేతగాని వాళ్ళు చేసిన వాళ్ళ కారణం వల్ల అటువంటి చెడ్డ పేరు వచ్చింది తప్పనిచ్చి వేదంలో అయితే బలం ఉంది, వేద మంత్రాల్లో బలం ఉంది. రైట్, శ్రీనివాస్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉంది సార్. శ్రీనివాస్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఆల్రెడీ శ్రీనివాస్ కిరణ్ గారు చెప్పారు, ప్రధాన అర్చకులైన అంతర్వేది దేవస్థానానికి సంబంధించి ఆ దేవాలయం యొక్క మహిమ గురించి భక్తులు పలువైద్యాలుగా చెప్పుకుంటూ ఉంటారు. నవనరసింహ క్షేత్రాల్లో ఒక ముఖ్యమైనటువంటి క్షేత్రం. ఆ స్వామి అక్కడ ఉండడం వల్ల, ఆ స్వామి రక్షణ వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి ఆ ప్రధాన అర్చకులతో పాటు భక్తుల విశ్వాసం. ఇప్పటికే వీరరావు గారు చెప్పింది కూడా మీరు విన్నారు. ఆయన యాగాల గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. వాస్తవం అంటారా? మనం ప్రస్తుతం టెక్నాలజీ యుగంలో ఉన్నాం, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ చెప్తే ఎవరైనా నమ్ముతారా? ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనుకుంటున్నారు మీరు? కిరణ్ గారు చెప్పింది కానీ మన రాఘవయ్య గారు ఇద్దరు కరెక్ట్. ఎందుకంటే కిరణ్ గారు చెప్పింది ఏంటంటే అక్కడ రోజు సుదర్శన మహాయోగం జరుగుతుందని చెప్పి యోగం విన్నారు కదా. యోగం అనే మాట అక్కడ వచ్చింది. అదే మాట మన రాఘవయ్య గారు కూడా చెప్పారు. అదే యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వైదిక్ సైన్సెస్ కూడా చెప్పి చాలా సార్లు ప్రూవ్ చేసిందండి. ఎందుకంటే మనకేంటంటే ఆ యోగం వెనకాల ఉన్న సైన్స్ తెలియకపోవడం వల్ల యోగాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాం అండి. యోగా ఉన్న సైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రాఘవ గారు చెప్పినట్టు 4 హోమాలు చేశారండి.
మచిలీపట్నంలో ఒకటి, పిఠాపురం, అనపర్తి, అనకాపల్లి, అమలపల్లి. ఆ ఏరియాలోకి ఎందుకు వెళ్ళలేదండి మన తుఫాను ఎఫెక్ట్? ఎందుకంటే ఆ ఏరియాలో సైన్స్ ప్రకారం అక్కడ విండ్ షీర్ క్రియేట్ అయిందండి మనం చేసిన యోగం వల్ల. అక్కడ ఉన్న మాయిశ్చర్ని, ఎయిర్ని తీసేయడం వల్ల సైక్లోన్కి ఇంకా ఫ్యూయల్ లేదండి. అగ్నికి అగ్ని పోస్తున్నప్పుడే అగ్ని బాగా పెరిగింది కదండి. అదేవిధంగా మాయిశ్చర్, ఎయిర్ లేకపోతే సైక్లోన్ పెద్ద అవ్వలేదన్నట్టు, ఉండలేదన్నట్టు. ఆ యోగం చేయటం వల్ల, ఆ కరెక్ట్ మంత్రం వాడటం వల్ల, ఆ కరెక్ట్ టెంపరేచర్ కండిషన్స్ అక్కడ మేము క్రియేట్ చేయటం వల్ల అక్కడ విండ్ షీర్ ఫామ్ అయ్యి అక్కడికి సైక్లోన్ వెళ్ళలేకపోయిందండి. ఎందుకంటే అక్కడ బలపడలేదు సైక్లోన్, అందుకని అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళిపోయింది. సైక్లోన్కి ఒక 4-5 చేతులు ఉన్నాయనుకుంటే 2-3 చేతులు మనం కట్ చేసామండి అక్కడ చేసిన యోగం. దానివల్ల సైక్లోన్ ఆల్రెడీ బలహీనపడింది. యోగం ఎక్కడ చేసాము అక్కడికి వెళ్ళలేకపోయిందండి. మీరు డైరెక్షన్ చూస్తే ఆ విధంగా 90 degrees ఒక హరికేన్ మారడం అనేది చాలా రేర్ గా జరిగిందండి. ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అన్నట్టు. దానికి ఓన్లీ ఎఫెక్ట్ ఏంటంటే అక్కడ చేసిన యోగం అండి. అక్కడ చేసిన యజ్ఞాల వల్ల టెంపరేచర్ కండిషన్స్ లో తేడా వచ్చి అక్కడున్న సైక్లోన్ డైరెక్షన్ మార్చుకొని వీక్ అయిపోయి వేరే చోటుకి వెళ్ళిపోయింది. అందుకని మనకి కాకినాడ సరౌండింగ్ ఏరియాలో కానీ, మచిలీపట్నం సరౌండింగ్ ఏరియా కానీ ఏమి డ్యామేజ్ లేదండి, చాలా తక్కువ డ్యామేజ్ అయింది అనమాట. అయితే శ్రీనివాస్ గారు, ఈ వాదన సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి వ్యక్తులకు కొంతమంది కొన్ని ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. అందులో ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న నేను మేము ముందుకు వస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నవనారసింహ క్షేత్రాల్లో ఒకటి. అలాగే మనం సింహాచలం వరాహ నరసింహస్వామి, ఆయన కూడా నవనారసింహ క్షేత్రాల్లో ఒకటి. కానీ వైజాగ్లో హుద్హుద్ తుఫాన్ వచ్చింది కదా, ఆ క్షేత్రం కూడా నవనారసింహ క్షేత్రాల్లో ఒకటి కదా. కానీ హుద్హుద్ తుఫాన్ వైజాగ్లో తీవ్ర విలయాన్ని సృష్టించింది. ఎందుకు? అక్కడ కూడా ఒక ప్రధాన ఆలయం ఉంది, అక్కడ యాగాలు హోమాలు జరుగుతాయి కదా. అంతర్వేదికి సింహాచలానికి ఉన్నటువంటి తేడా ఏంటి? అక్కడ ఎందుకు స్వామి కరుణ చూపించారు, ఇక్కడ ఎందుకు చూపించలేదని కొంతమంది వ్యంగ్యంగా అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. ఏం చెప్తారు? ఒకటే అండి, దీనికి సమాధానం చెప్తానండి. ఇక్కడ 2 బలాలు తోడైనాయి. అంతర్వేదిలో జరిగే నిత్య హోమాలకి తోడు మేము చేసిన అడిషనల్ పర్టికులర్ గా తుఫాన్ ఆపడం కోసమే చేసిన హోమాలు తోడైనాయి. హుద్హుద్ తుఫాన్కి ఎదురుగా మేము యజ్ఞాలు చేయలేదు. యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ తరఫున వాళ్ళ ఫాలోవర్స్ కానీ వాలంటీర్లు కానీ ఎవరు హోమం చేయలేదు అప్పుడు. అందువల్ల అది బలం సరిపోలేదు అక్కడ. అదే క్వశ్చన్ అంటే మీరు అడిగిన దానికే, మన విశాఖపట్నంలో అంతకుముందు కెమికల్ ఫ్యాక్టరీ ఒక యాక్సిడెంట్ జరిగిందండి. దానివల్ల చాలా డ్యామేజ్ అయింది. వాటర్ కూడా చాలా సంవత్సరాల వరకు ఉపయోగించడానికి పనికిరాదని చెప్పారు. అప్పుడు మేము యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ నుంచి విషనాశక యజ్ఞం ఒకటి చేశామండి. అది చేసిన తర్వాత ఒక వారం రోజుల ముందు వాటర్ క్వాలిటీ, ఒక వారం రోజుల తర్వాత వాటర్ క్వాలిటీ చూస్తే మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ వాటర్ మేము యజ్ఞం చేయకముందు ఈ వాటర్ ఇంకా నెక్స్ట్ 20 సంవత్సరాల వరకు పనికిరాదు, యూజ్ చేయలేమని చెప్పారు. మేము యజ్ఞం చేశాక వాటర్ శాంపిల్ 1 వీక్ తర్వాత తీసుకొని వాటర్ ఈజ్ సేఫ్, యూ కెన్ యూజ్ ఇట్ అని చెప్పారు. దానికి డిఫరెన్స్ ఎందుకంటే మనకి ఆలయం ఉన్నా కూడా ఆ ఆలయంలో ఏం యోగం చేస్తున్నారు, ఏ యజ్ఞం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మచిలీపట్నంలో ఈ మోంతా తుఫాన్ కోసం మేము చేసింది అతివృష్టి నివారణ యోగం. అనావృష్టి నివారణ యోగం చేయలేము, ఎందుకంటే ఇప్పుడు అతివృష్టి ఉంది కాబట్టి దానికి చేసాం. అదే ఎవరన్నా రెగ్యులర్ గా అనావృష్టి నివారణ యోగం చేస్తా ఉంటే దాని ఎఫెక్ట్ ఉండదండి. కాబట్టి ఏ యోగం ఏ సిచ్యుయేషన్ లో దేనికోసం చేస్తాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దానికి వాడే మంత్రం కానీ, అందులో వాడే పదార్థాలు కానీ, మంత్రం యొక్క నిడివి కానీ, ఎన్నిసార్లు ఎన్ని హోమాలు చేయాలి, ఎన్ని ఆహుతులు ఇవ్వాలి, అవన్నీ మారుతాయండి. యోగాన్ని ప్రాక్టీస్ మనకు కావాల్సిన అవుట్పుట్ ని బట్టి అన్ని మారిపోతాయి. కాబట్టి ఆ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు కరెక్ట్ గా చెబితే, అది కరెక్ట్ గా చేస్తే 100% సక్సెస్ రేట్ గ్యారంటీడ్ అండి. రైట్. శ్రీనివాస్ కిరణ్ గారు, మంత్రాలకు చింతకాయలు రాలతాయా అని అందరూ క్వశ్చన్ చేస్తూ ఉంటారు. కానీ యాగాల వల్ల ఏకంగా తుఫాన్లే దారి మలుతున్నాయని అంటున్నారు. నిజంగా యాగాలకు అంత మహిమాన్విత శక్తులు ఉన్నాయంటారా? తప్పనిసరిగా అండి. యజ్ఞం వల్ల ప్రకపించేటువంటి మూల మంత్రాలతోటి ప్రతినిత్యం కూడా జ్వలించేటువంటి మంత్రోచ్చారంతో ఈ యొక్క ఆయన డిబేట్ లో ఉన్న శ్రీనివాస్ గారు ఎవరు చెప్పినట్లుగా వాటికి అంత శక్తి ఉందని ప్రగాఢ వేదాలన్నీ కూడా ఘోషిస్తున్నాయండి. ఎంత మాత్రం ఇందులో సంశయం లేదు. వేదాల వల్ల ఈ యొక్క ప్రకృతి విపత్తులన్నీ కూడా నివారణ అవుతాయని చెప్పేసి ప్రగాఢ విశ్వాసం ఉంది మాది. ఇంతవరకు చెప్పినటువంటి తుఫాన్లన్నీ కూడా ఈ యొక్క బంగాళాఖాతంలోని అంతర్వేది తీర ప్రాంతం నుంచి ఇటు చెన్నైకి కానీ, ఇటు వెస్ట్ బెంగాల్కి కానీ వెళ్ళడం జరిగినాయండి.
ఈ యొక్క ప్రాంతానికి మాత్రం వారు అన్నట్టుగా ఎటువంటి ఎఫెక్ట్ లేకుండానే ఈ తీర ప్రాంతం అంతా కూడా రక్షింపబడింది. అందుకని కంపల్సరిగా ఈ యొక్క వేదాలు అన్నది నిజం, శాస్త్రీయం, వాస్తవం అని చెప్పేసి ప్రగాఢంగా విశ్వసించాలని అందరూ కూడా. దీనికి ఎంత మాత్రం కూడా శక్తి లేదనడం అన్నది చాలా హాస్యాస్పదం. మంత్రాలకి కంపల్సరీ చింతకాయలు రాలుతాయన్న దానికి కాకుండా ఈ యొక్క వేదాలకు మాత్రం తీవ్రమైన శక్తి ఉందని మాత్రం ప్రగాఢంగా మేము నేర్చుకున్న గురువుల ద్వారా ఉండి వేదాల వల్ల విజ్ఞానం వల్ల కానీ తప్పనిసరిగా చెప్పగలుగుతున్నామండి. అలాగే మరో ముఖ్యమైన విషయం చెప్పాలి శ్రీనివాస్ కిరణ్ గారు, ఏ తరహా పూజలు, హోమాలు, ముఖ్యంగా మొన్న వచ్చినటువంటి తుఫాన్ హెచ్చరికల నుంచి, అది వాయుగుండంగా ప్రారంభమైనప్పటి నుంచి తీరం దాటి వెళ్లిపోయేంత వరకు కూడా ఏ తరహా పూజలు స్వామివారి ఆలయంలో, ఈ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అంతర్వేదిలో జరిగాయి? ఇక్కడ ప్రతినిత్యం కూడా సుదర్శన నరసింహ హోమం అండి. ముందుగా స్వామివారికి విశ్వక్సేన పూజతో అంటే విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనంతో అగ్ని ప్రతిష్టాపన అనే కార్యక్రమం జరుగుతుందండి. అత్యంత శక్తివంతమైనది. అగ్ని ప్రతిష్టాపన తర్వాత స్వామివారి యొక్క మూలమంత్రము, అమ్మవారి యొక్క మూలమంత్రాలు, సుదర్శన మూలమంత్రాలు, భూదేవి తయారు మూలమంత్రాలతోటి, హోమద్రవ్యాలతోటి అత్యంతమైనటువంటి విశేషంగా జరుగుతుంది. అలాగే తర్వాత ధాతాది మూల హోమాలు, విశేష పూర్ణావతి కార్యక్రమంతో నీరాజమతి కార్యక్రమం ప్రతినిత్యం కూడా 2:30 గంటల పాటు అత్యంత వైభవంగా జరుగుతుందండి. కనుక కంపల్సరిగా ఈ యొక్క సుదర్శన హోమం ఇక్కడ ఒక్కచోట నవనరసింహాల్లో ఇక్కడ ఒక్కచోట మీద ప్రతినిత్యం జరుగుతుందండి. అలాగే స్వామివారి యొక్క నవనరసింహాలకి ప్రత్యక్షంగా హెడ్ క్వార్టర్ అయినటువంటి అహోబిలంలో కూడా నెలకు ఒక్కసారి మాత్రమే స్వామివారి స్వాతి జన్మ నక్షత్రం రోజున ఒక్కరోజు మాత్రమే జరుగుతుందండి. ఇక్కడ ఈ ప్రతినిత్యం కూడా ఈ యొక్క స్వయంభూ క్షేత్రంలోనే ప్రతినిత్యం కూడా హోమ కార్యక్రమం జరగడం అనేది మాకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార ఆటంకాలు, కుజగ్రహ దోషాలు, నవగ్రహ దోషాలు